బ్రో డే 4లో ఓకేనా. ఆ డే 4లో మర్యాద మనీష్కి అసలు మాట్లాడడమే రాలేదు. సరే అక్కడ అక్కడ రెడ్ లైట్ పడ్డదా గ్రీన్ లైట్ పడ్డదా అనేది చూసుకోవాల్సింది ఎవరు వాస్తవంగా? మర్యాద మనీష్ చూసుకోవాలి. కాకపోతే అది చూసుకోకుండా మళ్ళీ ఇమాన్యువల్ మీద నోరేసుకొని అరుస్తాడు. ఇలాంటి వాడిని తీసుకోవద్దు, ఇలాంటి వాడిని బిగ్ బాస్లో తీసుకోవద్దు. ఇదేనా అసలు కామన్ మ్యాన్ నుంచి వచ్చి కామన్ మ్యాన్గా మాట్లాడే విధానం? ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఆడిండు అక్కడ అగ్ని పరీక్షలో. మర్యాద మనీష్ అంట, మర్యాద మనీష్. మర్యాద ఇవ్వడమే తెలియదు వీడికి, ఇంకా మర్యాద మనీష్ అంట. నాకైతే మంచిగా అనిపించలేదబ్బా. ఇమాన్యుయల్ కమెడియన్ కాబట్టి ఇమాన్యుయల్ అంత జోక్గా తీసుకుంటలే, కానీ అదే పొజిషన్లో నేనుంటే మర్యాద మనీష్ని అయితే నేను గట్టిగా వేసుకునేటోడిని, గట్టిగా అనేటోడిని. అసలు మాట్లాడే ముందు వెనక ముందు కొంచెం చూసి మాట్లాడాలి మర్యాద మనీష్, ఓకేనా. నేను వాస్తవంగా మర్యాద మనీష్ ఫ్యాన్స్ని నేను ఎవరినేం కించపరచదలుచుకోలేదు. కాకపోతే ఇమాన్యుల్ని అలా చెప్పడం కరెక్ట్ కాదు. ఎవరినైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వస్తే ఎవరైనా వాళ్ళని తీసుకోండి, ఇలాంటి వాళ్ళకి ఎందుకు తీసుకుంటారు, ఇలాంటి వాళ్ళు ఎందుకు ఛాన్స్ తీసుకుంటారు? ఎంత కష్టపడి వచ్చిండో మర్యాద మనీష్కి తెలియదా కష్టం విలువ? ఏం మనీష్ ఇదేనా మాట్లాడే పద్ధతి? కాబట్టి నాకైతే నచ్చలేదబ్బా మర్యాద మనీష్ మాట్లాడే విధానం. మీకు ఎలా అనిపించిందో మీకు ఎలా అనిపించిందో డే 4 ఎపిసోడ్లో మర్యాద మనీష్ గురించి ఇమాన్యుయల్కి మధ్య ఆ వార్లో ఎవరు ఫెయిరో ఎవరైనా ఫెయిరో కామెంట్ రూపంలో తెలియజేయండి.